H1B వీసాల జారీ ప్రక్రియలో అగ్రరాజ్యం అమెరికా కీలక మార్పులు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు శ్వేతసౌధంలోని ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యులారిటీ అఫైర్స్ ఫర్ రివ్యూ కార్యక్రమానికి డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ అధికారులు ఓ ప్రతిపాదన పంపారు. ఇప్పటి వరకు ఏడాదికి ఎన్ని H1B వీసాలు జారీ చేయాలనే చట్టపరమైన పరిమితిని కాంగ్రెస్ నిర్ణయిస్తుంది. ప్రస్తుతం అది 85,000గా ఉండగా వాటిలో 20,000 వీసాలు మాస్టర్స్ డిగ్రీ ఉన్న ఉద్యోగుల కోసం రిజర్వ్ చేశారు. ఇక ఎటువంటి పరిమితి లేని వీసాలను విశ్వవిద్యాలయాల్లోని పరిశోధన విభాగాల కోసం జారీ చేస్తారు. అయితే 2026 సంవత్సరం కోసం వార్షిక పరిమితికి తగినన్ని దరఖాస్తులు రావడంతో ప్రాసెస్ను నిలిపివేసినట్లు యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ కార్యాలయం ప్రకటించింది. దీంతో 2026 సంవత్సరానికి లాటరీ విధానం ఉండకపోవచ్చని తెలుస్తుంది. అయితే ప్రస్తుతం పరిమితి ఆధారంగా లాటరీ విధానంలో వీసాదారులను ఎంపిక చేస్తారు. ఈ ప్రక్రియ తర్వాత ఆయా కంపెనీలు తమకు వచ్చిన వీసాలలో అక్టోబర్ నాటికి విధుల్లో చేరాల్సిన ఉద్యోగుల దరఖాస్తులను సమర్పిస్తాయి. ట్రంప్ తొలి విడత అగ్రరాజ్య అధికారంలోకి వచ్చాక లాటరీ విధానంలో కాకుండా సదరు ఉద్యోగానికి ఆఫర్ చేస్తున్న జీతం ఆధారంగా వీసాలు జారీ చేశారు. కంపెనీలు మరింత మంది ఉన్నత స్థాయి నిపుణులను నియమించుకునేలా ప్రోత్సహించేందుకు ఈ విధానం అమలు చేసినట్లు అప్పట్లో అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పాటు తక్కువ శ్రేణి జీతాలున్న పొజిషన్లలో విదేశీయుల నియామకాలను నియంత్రించేందుకు ఈ ప్రక్రియ ఉపయోగపడిందని ట్రంప్ ప్రభుత్వం చెప్పుకుంది. గతంలో బై అమెరికన్, హైర్ అమెరికన్ అనే కార్యక్రమం కింద దీనిని నిర్వహించారు. అయితే 2021లో బైడెన్ అధికారంలోకి వచ్చాక దీనిని నిలిపివేయడం జరిగింది. ఇక తాజాగా DHS పంపిన ప్రతిపాదనపై దాదాపు 1000 వరకు పబ్లిక్ కమెంట్స్ వచ్చినట్లు బ్లూంబర్గ్ రిపోర్ట్ చేసింది. దీనివల్ల H1B ఉద్యోగులు తక్కువగా అందుబాటులో ఉంటారని పేర్కొంది. వాస్తవానికి ఏ కంపెనీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోకుండా లాటరీ విధానాన్ని తీసుకొచ్చారు. కానీ చాలా పెద్ద కంపెనీలు అధిక దరఖాస్తులు చేసి ఎక్కువ వీసాలను దక్కించుకుంటున్నాయి. ఈ ఏడాది జనవరిలో ఇన్స్టిట్యూట్ ఫర్ ప్రోగ్రెస్ అనే సంస్థ ఈ లాటరీ విధానాన్ని తొలగించాలని సూచించింది. అయితే సీనియారిటీ, జీతం ఆధారంగా వీసాలు జారీ చేస్తే వాటి ఆర్థిక విలువ 88% పెరుగుద్దని పేర్కొంది. మొత్తం మీద ట్రంప్ ప్రభుత్వం ఇంకెన్ని కొర్రీలు పెడుతుందో కాలమే నిర్ణయించాలి.